సో పాలకూర రాజ్మా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన రాజ్మా 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, పాలకూర 2 కప్పులు, కసూరి మేతి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం తగినంత, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. పాలకూర రాజ్మా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, సరిపడా ఉప్పు, తరిగిన పాలకూర, టమాటో పేస్ట్, ఉడికించుకున్న రాజ్మా, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కాస్త నీళ్లు, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని చివరగా నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పాలకూర రాజ్మా మసాలా కర్రీ రెడీ.